మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమని హాట్ కమెంట్స్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ అని, వారికి రాజకీయ విలువలు లేవని ఆరోపించారు. రేవంత్ రెడ్డి లిల్లీపుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అనుభవం, కమిట్మెంట్ ముందు వారంతా లిల్లీపుట్స్ అంటూ ఘాటుగా స్పందించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. మోడీని దయ్యమని ఈ దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు. నువ్వు మోడీ మేరే బడాబాయ్, నేను గుజరాత్ మోడలే చేస్తా, గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్. ఓహో బడేబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏం లేదు. దాంట్లో రేవంత్ చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు. రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఏంది లాలూచి? కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను, ఎప్పుడు కూడా ఏడాదికి 2 నెలలు మార్చే అలవాటు ఉంది. అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు.